అలాగే స్కాలర్షిప్ సిరీస్లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. సో ఈరోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి డిఎక్సి టెక్నాలజీ డిఎక్సి ప్రోగ్రెసింగ్ మైండ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025-2026 అనమాట. ఓపెనింగ్ డోర్స్ ఫర్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ ఇన్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్స్ అనమాట. అవార్డు వచ్చేసి 50,000 ఫర్ స్టెమ్ స్టూడెంట్స్. సో ఇది 2025-2026 అకాడమిక్ ఇయర్. స్కాలర్షిప్ పేరు వచ్చేసి డిఎక్సి ప్రాసెసింగ్ మైండ్ స్కాలర్షిప్ ఫర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఇన్ స్టెమ్ 2025-2026. డెడ్ లైన్ వచ్చేసి 30th September 2025. సో లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఇయర్. స్టెమ్ కోర్స్ అని చెప్పాను కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్ అనమాట. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ అప్టైన్డ్ 60% మార్క్స్ అయితే రావాలి ప్రీవియస్ క్లాస్ కానీ సెమిస్టర్లో. వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 4 lakhs అయితే దాటకూడదు అనమాట. 4 lakhs లోపు అయితే ఉండాలి. పాన్ ఇండియా స్కాలర్షిప్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కాలేజ్లో చదివినా వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ డిఎక్సి టెక్నాలజీ కానీ బడ్డీ ఫోర్ స్టడీలో అయితే పని చేయకూడదు. ఒకవేళ పని చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు. స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అనమాట. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేయండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. బెనిఫిట్స్ వచ్చేసి 50,000 ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. ఈ అమౌంట్ మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్కి సచ్ as ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, బుక్స్, మొబైల్ డేటా బ్యాలెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వీటికైతే వాడుకోవచ్చు అనమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ అడ్మిషన్ లెటర్, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ చెక్ చేయడానికి, అలాగే పేమెంట్ రిసిప్ట్స్ అనమాట. మీరు ఏ పేమెంట్ రిసిప్ట్స్ కట్టారో ఈ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, బుక్, మెస్ ఫీ స్ట్రక్చర్ కూడా కావాలి. క్లాస్ 12th మార్క్ షీట్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ చెక్ చేయడానికి, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయినా ట్రాన్స్జెండర్ అయినా సర్టిఫికేట్ ప్రూఫ్ కింద. సో ఇవన్నీ ఉంటే ఎక్కడ అప్లై చేయాలంటే readyforstudy.com వెబ్సైట్ ఓపెన్ చేసి స్కాలర్షిప్స్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి డిఎక్సి ప్రాసెసింగ్ స్కాలర్షిప్ అని పడితే ఇదైతే ఓపెన్ అయింది. వెళ్ళి ఇక్కడ అప్లై అవ్వని చెప్పి క్లిక్ అయితే చేయొచ్చు. సో స్కాలర్షిప్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇదనమాట. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ అది అంటే షార్ట్ లిస్టింగ్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ సెలక్షన్ ఆఫ్ స్కాలర్స్ అనమాట. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ డిఎక్సిది. సో ఇది ఎవరైతే అమ్మాయిలు కానీ ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో, స్టెమ్ కోర్సుల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మిస్ అయితే చేసుకోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. స్టెమ్ కోర్సెస్ అంటే చెప్పాను కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఈ ఫీల్డ్స్లో అనమాట. సో లేట్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ స్కాలర్షిప్తో కలుద్దాం. అప్లై. బాయ్.